హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో వాము అన్నం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత వాము, వెల్లుల్లి రెబ్బలు ఇలా సగానికి కట్ చేసుకున్నాను ముక్కలుగా. ఇవి వేసుకుందాం. వామును కొద్దిగా ఇలా నలుపుకున్నట్టుగా చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ వాము తీసుకున్నాను. మన అన్నాన్ని బట్టి వాము తీసుకోవాలి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వండి పెట్టుకున్న అన్నం వేసుకుందాం. అన్నం మొత్తం వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఈ అన్నానికి సరిపడినంతగా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఈ అన్నాన్ని నూనెలో ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఊరికే కూరలు ఏం తింటాం అనుకున్నప్పుడు, లేకపోతే కూరలు చేసుకోవడానికి టైం లేకపోయినా, లేకపోతే మనకి జలుబు కానీ దగ్గు కానీ ఇలా ఏదన్నా ఉన్నా కానీ ఇలా వాము అన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ఇది చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, సింపుల్గా తక్కువ టైంలో అయిపోయింది. చూసారు కదా, ఒక 2 నిమిషాల పాటు అన్నం కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక స్టవ్ ఆపేసుకుంటున్నాను.